భక్తి అనేది లోపల ఉంటుంది. దేవుని దగ్గర పోతాం, మొక్కుతాం. అంతేగాని దేవుని చూసి ఓట్లు వేయమంటారు. ఏమిరా పేదోనికి ఏం చేసినావు? ఒక్కటన్నా డెవలప్మెంట్ చెప్తున్నారా మీరు? ఓట్ ఇవ్వడం ఏదని చేసినాం? ఏం చేసినా డెవలప్మెంట్ తప్పితే ఏది లేదు. ఆంధ్రలోనేమో ముస్లింలకు పెన్షన్లు ఇస్తా అంటావు, మస్జిద్లకు పైసలు ఇస్తా అంటావు, ఇమాంలకు మోజంలకు హజ్ కమిటీ బిల్డింగ్ కట్టిస్తా అంటావు. మరి తెలంగాణలో ఏం చేసారు? జైరాబాద్లో ఉన్న ముస్లింలు వాళ్ళకు న్యాయం జరగొద్దా? సంగారెడ్డిలో ఉన్న ముస్లింలు జరగొద్దా? హైదరాబాద్లో ఉన్న ముస్లింలకు న్యాయం జరగొద్దా? ఏమిటి ఈ కక్ష? ఎక్కడ చూసినా దేశాన్ని విద్వేషాన్ని పెంచుతున్నాడు. ఇలా 6 డిక్లరేషన్ మేము అమలు చేస్తాం. తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ కాగానే అన్ని అమలు చేస్తాం. తప్పనిసరిగా ఈసారి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ ఓటు హక్కును అంబేద్కర్ ఇద్దరికీ హక్కు ఇచ్చాడు. కోటీశ్వరికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవారికి ఒకే ఓటు, రైతు కూలీకి అదే ఓటు, అదానికి కూడా ఒకే ఓటు. కాబట్టి ఈ ఓటును సరియైన పద్ధతిలో ఉపయోగించుకుంటే భవిష్యత్తు బడుగు బలైన వర్గాలదే. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తారు, ఇందిరాగాంధీ చేస్తారు, సోనియా గాంధీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కాబట్టి మేము 6 డిక్లరేషన్ చేస్తాం. కనుక జైరాబాద్ ఎన్నికలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అన్ని దగ్గర కూడా 14 సీట్లను మనం గెలిపిస్తే మన ప్రధానమంత్రి ఉంటాడు, మనం అడగగలుగుతాము. For more videos like this, subscribe Big TV channel.